ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళకు ప్రతిరోజు ఏదో ఒక చిత్ర విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు గదే విధంగా ఒక అమ్మాయి గురించి సోషల్ మీడియాలో మస్తుగా చర్చ నడుస్తున్నదంట. ఆమె పేరే మోనాలిసా అంట. అయితే ఈమె ఇండోర్కు చెందిన పిల్ల అంట. ఇక ఈమెతో పాటు ఈమె కుటుంబ సభ్యులంతా పూసల దండలు రుద్రాక్ష మాలలు అమ్ముకోనికే కుంభమేళకు పోయిర్రంట. ఇక ఆడ యువత చూసి ఈమె చాలా అందంగా ఉన్నదని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారంట. అయిపోయి ఇక దీనితోని ఆ కళ్ళలో ఏదో ప్రత్యేకంగా ఉన్నాయి అనుకుంటా చాలా మంది స్పందిస్తున్నారంట. ఇక దీనితోని ఇప్పుడు ఆమెకు ఎక్కడ కనిపించినా అదే సరే కానీ ఆమెను ఎత్తుక్కోవడం మొదలుపెట్టిరంట యువత. ఏడావు పడ్డా సరే కానీ గుంపులు లెక్క గూడి మరి ఆమెతో ఫోటోలు దిగడం మొదలెట్టిర్రంట. ఇక ఇంతగా సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకప్పుడు మనము ఇట్లాంటివి చూస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడు ఈ అమ్మాయి గురించి చర్చ మొదలైంది కాబట్టి ఈ అమ్మాయి మస్తుగా వైరల్ అవుతుండడంతో ఏదో ఒక సినిమా అవకాశం వస్తుంది అని చెప్పి చాలా మంది భావించారు. అనుకున్నట్లుగానే హిందీ పరిశ్రమకి వెళ్ళి ఈమెకు సినిమా అవకాశం వచ్చిందంట. అయితే హిందీల దర్శకుడు సనోజ్ మిశ్రా అనే దర్శకుడు కుంభమేళ మోనాలిసాను చూసి ఇక ఆమెకు సినిమా అవకాశము ఇయ్యనీకే సిద్ధమైనట్లుగా ఉన్నాడంట. అయితే ఆయన తొందరలోనే మోనాలిసాని కలిసి మాట్లాడతారన్నాడంట. ఇక మళ్ళీ ఈయన చేసే చిత్రం ఏంది, ఇక అందులో ఈమెకు ఏ పాత్ర ఇవ్వబోతున్నాడు అనేది మాత్రం స్పష్టత అయితే ఇయ్యలేదు. ఇక అయితే మోనాలిసా నటించే అసలు ఆమెకు అది ఉండదా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ హిందీ పరిశ్రమల అవకాశాల కోసము అంత పెద్ద దాంట్లో కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అటువంటిది మోనాలిసా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటుందా, ఖచ్చితంగా నటిస్తుంది అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో పక్క చూసుకుంటే ఇప్పటికే మోనాలిసా మంచిగా సిద్ధమైందంట. ఇక ఇటీవలనే ఒక బ్యూటీషియన్ ఇట్లా సోషల్ మీడియా ఖాతాలో ఈమెను తీర్చిదిద్ది ఒక వీడియోను పోస్ట్ పెట్టిందంట. ఇక దీంతో మంచిగా తయారైంది అందంగా అనేటట్టుగా అంటున్నారు. ఇక ఇప్పుడు మోనాలిసా ఎప్పటికేలో సోషల్ మీడియా వాడుతున్నదంట. ఇక ఆమెకు పలు సోషల్ మీడియా ఖాతాలు ఇట్లా ఉన్నాయంట. కానీ ఇక తరచుగా వీడియోలు పెడతా ఉంటుందంట. కానీ ఎప్పుడు గంతగా అవపడలేదు. ఇక ఇప్పుడు అనూహ్యంగా ఈమెకు సోషల్ మీడియాలో అందరి దృష్టి ఆకట్టుకునేసరికి ఏకంగా హిందీ పరిశ్రమలే ఆమెకు అవకాశం వచ్చేటట్టుగా అయింది. ఇక చూసిరా గిదే అదృష్టం అంటే. ఇక ఎప్పుడో ఒకప్పుడైతే వచ్చింది కదా, ఎట్లనైతే ఏంది. కానీ ఇక ఈమె కళ్ళల్లో ఉన్న ప్రత్యేకత కారణంగా ఈమెకు హిందీలోకి వెళ్ళి మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక మంచిగా ఈమె నిరూపించుకుంటే ఇక తర్వాత భవిష్యత్తులో మంచిగా అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇంతకు మోనాలిసా దర్శకుడు పోయి మాట్లాడితే ఇక చేస్తానని చెప్తారంటారా, ఇక ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారు? మీకేమనిపిస్తున్నది? కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.